హైదరాబాద్లోని మెడిసిటీ మెడికల్ కాలేజీలో గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 3 ఏళ్లుగా మెడికోలు గంజాయి వాడుతున్నట్లు తెలంగాణ ఈగల్ టీం గుర్తించింది. 100 మంది మెడికోలు గంజాయికి బానిసలైనట్లు షాకింగ్ నిజాలు బయటపెట్టింది. సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేసి వారితో గంజాయిని తెప్పించుకుంటున్నారని ఈగల్ టీం వెల్లడించింది. గత ఏడాదిగా 32 మంది మెడికోలు వరుసగా గంజాయి తీసుకుంటున్నారని తెలిపింది. ఈ కేసులో మరో కీలక వ్యక్తి జరీనా బానును కూడా ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. వైద్య విద్యార్థులకు గంజాయి విక్రయించిన డ్రగ్ పెడ్లర్ బొల్లరానికి చెందిన హరఫత్ అలీఖాన్ను అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడు అలీఖాన్ బీదర్కు చెందిన జరీనా బాను నుంచి గంజాయిని కొనుగోలు చేసి వైద్య విద్యార్థులకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. అయితే గంజాయి వ్యవహారంలో ఏడాదికి 1.5 కోటి మేర బిజినెస్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇన్ఫర్మేషన్ మేము ఒక గాంజా పెడ్లర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు హర్ఫత్ అహ్మద్ ఖాన్, రెసిడెన్స్ ఆఫ్ బొల్లారం. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఒక 26 మెంబర్స్ కాలేజ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ మేము వాళ్ళు రెగ్యులర్గా అతని దగ్గర గాంజా పర్చేజ్ చేసి కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసి వచ్చింది. దాని మీద మేము వాళ్ళందరినీ కాలేజీని యాజమాన్యంతో సహా పేరెంట్స్తో సహా పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళు మెడ్సిటీ కాలేజీ మెడిసిన్కి సంబంధించిన స్టూడెంట్స్. అండ్ తర్వాత ఈ అర్ఫత్ రెగ్యులర్గా బీదర్ వెళ్ళి జరీనా బాను అనే ఆమె ఇరానీ గల్లీలో ఉంటుంది. ఆమె దగ్గర రెగ్యులర్గా గాంజా తీసుకొని వస్తాడు, తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్కి అమ్ముతుంటాడు. సో ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేము జరీనా బాను కూడా లంగర్ హౌస్ దగ్గర అప్రెన్షన్ చేసి ఆమె దగ్గర 4 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీని మీద వాళ్ళని జైలుకు పంపడం జరిగింది. రెడీగా మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు మెడికోలు దాదాపుగా 100 మందికి పైగా విద్యార్థులు రెగ్యులర్గా గంజాయి తీసుకుంటున్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది. ఎవరైతే వాళ్ళకి గంజాయి సప్లై చేస్తున్నారో వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు కూడా చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మెడికోలు గంజాయి తీసుకునేటువంటి ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారుగా తెలుస్తోంది. పోలీసులు ఇంకా దీనిపైన ఇంకా కూలంకుషంగా ఎటువంటి విచారణ చేస్తూ ఉన్నారు? రాజేష్, అయితే మెడిసిటీకి సంబంధించినటువంటి మెడికోల గంజాయి కేసు తవ్వుతున్న కొద్దీ కూడా దీంట్లో అయితే అనేక రకాలైనటువంటి వాస్తవాలన్నీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 ఏళ్లుగా కూడా ఈ మెడిసిటీ విద్యార్థులందరూ కూడా గంజాయికి అలవాటైనట్టుగా, బానిసలైనట్టుగా తెలుస్తోంది. కొంత అత్యున్నతమైనటువంటి నిబద్ధతతో ఉండాల్సినటువంటి ఈ వైద్య విద్యార్థులే ఈ వ్యసనాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ యొక్క కాలేజీలో ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా జూనియర్ విద్యార్థులకు ఈ గంజాయి డ్రగ్స్ని అలవాటు చేసినట్టుగా తెలుస్తోంది. కొంత ఫ్యాషన్ కోసం, అంటే ఏదో సరదాకి తాగినటువంటి వాళ్ళందరూ కూడా వ్యసనపరులుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిగరెట్స్, మందుకు ఇచ్చేటువంటి ఆ కిక్కు సరిపోక ఈ గంజాయి బారిన కూడా పడినట్టుగా తెలుస్తోంది. వీరందరికీ కూడా బొల్లారంలో ఉండేటువంటి హర్ఫత్ అహ్మద్ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి గంజాయిని సప్లై చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికీ ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత 3 ఏళ్లుగా కూడా కోట్లాది రూపాయలు ఈ యొక్క గంజాయికి సంబంధించి లావాదేవీలు కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇటు హర్ఫత్ ఖాన్ తీసుకొచ్చినటువంటి బీదర్ నుంచి జరీనా అనేటువంటి ఒక వ్యక్తి నుంచి కూడా గంజాయి తీసుకొచ్చినట్టుగా కూడా పోలీసులు అయితే ఈగల్ టీం అధికారులు అయితే గుర్తించారు. సో ఇప్పటికే ఇద్దరిని కూడా మొత్తం కస్టడీలోకి తీసుకొని విచారించే పనులు అయితే పోలీసులు పడ్డారు. పూర్తిగా ఈ యొక్క రాకెట్ అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అసలు ఈ విద్యార్థులకు ఎలా సరఫరా చేస్తూ ఉన్నారు గంజాయి అనేటువంటి కోణంలో కూడా పూర్తిగా ఈగల్ టీం అధికారులు అయితే విచారణ ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. అయితే అసలు హైదరాబాద్కి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి కోణంలో కూడా ఈగల్ టీం అధికారులు అయితే దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. సో పెద్ద మొత్తంలో గంజాయి హైదరాబాద్కు తరలిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే ఈగల్ టీం అధికారులు గుర్తించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి సో మెడికోస్కి ప్రధానంగా అంటే కొంత స్ట్రెస్ఫుల్ లైఫే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్టయితే కొంత స్ట్రెస్ఫుల్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి సో వీళ్ళందరూ మద్యాన్ని, సిగరెట్స్ని పక్కకు పెట్టి ఈ గంజాయికి అలవాటు అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే ఈ యొక్క డ్రగ్ పెడ్లర్స్ అందరికీ కూడా సో ఒక చేర్చినటువంటి అవకాశంగా తీసుకొని వాళ్ళందరికీ కూడా మెడికోస్ అందరికీ కూడా ఈ డ్రగ్ పెడ్లర్స్ విజయ్, దీంట్లో గంజాయి ఎవరైతే వాడారో సో వాళ్ళందరికీ సో దీంతో గంజాయి బిజినెస్ కూడా దాదాపుగా ఏడాదిలో 1.5 కోటికి పైగా డబ్బులు చేతులు మారినట్టుగా 1.5 కోటి దాకా దాంతో సంపాదించినట్టుగా కూడా పోలీసులు గుర్తించినటువంటి విషయాన్ని కూడా ధృవీకరించారు.
ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు మెడికల్ విద్యార్థులందరూ కూడా మ్యాక్సిమం సో కొంత లక్షల్లో ఫీజులు కట్టి చదువుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి సో అలా ఇంటి వద్ద నుంచి వారి తల్లిదండ్రుల నుంచి ఆ ఫీజులు ఈ ఫీజులు అంటూ కూడా చెప్పుకొచ్చి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కూడా ఇంట్ల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చినట్టుగా కూడా ఈగల్ టీం అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించి ర్యాపిడ్ డ్రగ్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి సో ఇప్పటికే వాళ్ళ శాంపుల్స్ అన్ని బ్లడ్ శాంపుల్స్ అన్ని యూరినల్ శాంపుల్స్ అన్ని తీసుకొని కలెక్ట్ చేసుకొని పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 32 మందికి మొత్తం టెస్టులు నిర్వహించి ఈగల్ టీం అధికారులు వారి వారి తల్లిదండ్రుల యొక్క సమక్షంలోనే వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాజేష్. అయితే సో ఎందుకు వీళ్ళు ఈ డ్రగ్స్ బారిన పడాల్సి వచ్చింది, అసలు ఎవరు వీళ్ళని ఈ ఊబిలోకి లాగారు అన్నటువంటి కోణంలో కూడా ఇటు ఈగల్ టీం అయితే దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా అసలు ఈ కోట్లాది రూపాయలు సుమారుగా 1.5-2 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కాబట్టి సో అంత పెద్ద మొత్తంలో డబ్బులు డ్రగ్ పెడలర్స్కి ఎక్కడి నుంచి అసలు ఈ విద్యార్థులు తీసుకొచ్చారన్నటువంటి కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తులు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక టీమ్గా ఏర్పడి సో క్లాసుకు ఒక టీం అంటే క్లాస్కి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా కూడా ఈ గంజాయిని సరఫరా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో బొల్లారంలో ఉండేటువంటి ఈ అర్ఫత్ అహ్మద్ ఖాన్తో పాటు బీదర్లో ఉన్నటువంటి జరీనాను కూడా అదుపులోకి తీసుకొని ఇప్పటికే పోలీసులు అయితే విచారణ ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ యొక్క డ్రగ్ రాకెట్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ గంజాయి కావచ్చు ఇతర డ్రగ్స్ కావచ్చు ఎక్కడి నుంచి ఈ విద్యార్థులకు అందుతూ ఉన్నాయనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులు మెడికోలు దాదాపుగా 100 మంది విద్యార్థులు గత సంవత్సరం నుంచి ఎక్కువగా గంజాయి సేవిస్తున్నట్లుగా, దాంట్లో ఈ సంవత్సరం మరికొంతమంది విద్యార్థులు కూడా వాళ్ళు అలవాటు చేసినట్టుగా ఒక 32 మంది విద్యార్థులు కొత్తగా అంటే మళ్ళీ గంజాయి తీసుకుంటున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈగల్ టీం నిర్ధారించింది. సో దీంతో ఎవరైతే వాళ్ళకి డ్రగ్స్ సరఫరా చేశారో పెడ్లర్స్గా ఉన్నారో హర్ఫత్ అలీఖాన్ అండ్ జరీనా బాను వీళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో లింక్స్ ఎక్కడివి, వీళ్ళకి మెడికోలకు లింక్స్ ఎక్కడివి, ఇప్పటిదాకా ఎంత బిజినెస్ జరిగింది, ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, గంజా ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు.